షలోం. దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది: భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. నిన్నటి వచన భాగంలో అయితే యెహోవా నీతిమంతులను ఆశీర్వదించేవాడు నీవే అని వాక్యం ధ్యానించుకున్నాం. ఈరోజు కూడా దానికి వ్యతిరేకార్థముగా ఈ మాట మనకు కనిపిస్తుంది. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపం వచ్చును. ఎవరైతే దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా, దేవుని బిడ్డలను గౌరవించకుండా, ప్రేమించకుండా, ఇష్టారాజ్యంగా లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారో, పాపములో కొట్టుమిట్టాడుతున్నారో, అటువంటి ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చినని ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. న్యాయవంతులకు దుర్మార్గులకు కలిగే వేరు ప్రతిఫలాల మధ్య తేడాను చూపించి అనేక ఉదాహరణలో ఇది ఒకటిగా చెప్పవచ్చు కదండి. దేవుని నుండి మనకు వచ్చేది శాపమా, దీవెన, తిరస్కారమా, కృప, గౌరవమా, అవమానమా? ఇది దేవుని దృష్టిలో మన స్థితిని బట్టి ఉంటుంది. శాపమైన, దీవెనైనా, తిరస్కారమైన, కృపైన, గౌరవమైన, అవమానమైనా సరే దేవుని దృష్టిలో మన స్థితిని బట్టే ఉంటుంది. మనం దేవునికి విధేయులుగా జీవిస్తున్నామా, భయభక్తులు కలిగి ఉంటున్నామా? మనము ఆ యొక్క దీవెనను, ఆ యొక్క కృపను, ఆ యొక్క గౌరవమును మనం పొందుకున్నట్లే, ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదమును మనము పొందుకున్నట్లయితే, దీనికి వ్యతిరేకంగా భక్తిహీనత, దేవునికి భయపడే స్థితి, పాపమును ప్రేమించే స్థితి, చీకటిని ప్రేమించే స్థితి నువ్వు కలిగి ఉంటే గనక నీకు శాపమే. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే గనక, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఏంటండి? కేవలము ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే కనుకంట భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే కూడా మనల్ని హెచ్చిస్తారంటే దేవుని యొక్క కృప అంత స్థాయిలో ఉంటుంది. ఎవరైతే ఆయన మాటను వింటున్నారో, ఎవరైతే ఆయన మాటకు లోబడుతున్నారో, ఎవరైతే ఆయన మాటకు విధేయత చూపుతున్నారో వారిని దీవిస్తానని, హెచ్చిస్తానని తండ్రి దేవుడి మాట ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అంటే మనుషులను దీవించడం, లేకపోతే న్యాయం యుక్తంగా ఉన్నంతకాలం వారిని దీవించడం దేవునికి అతి ప్రియమైతే, ప్రవర్తిస్తూ ఉంటే మనం గమనించాలి. అంటే ఆయనకి అతి ప్రియం. ఎవరైతే ఆయన మాటను గౌరవిస్తున్నారో, ఎవరైతే ఆయన మాటకు లోబడి ఉన్నారో వాళ్ళని ప్రేమించడం, వాళ్ళని దీవించడము ఆయనకి ఇష్టం మాట. కాబట్టి నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చిన అక్కడ చాలా దీవెన లిస్టు ఆ ద్వితీయోపదేశకాండంలో చదువుతూ ఉంటాం మనం. కేవలం ఏంటండి? యెహోవా మాట వినిన ఎడల, ఆయన మాటకు లోబడితే గనక. కాబట్టి మనమందరం కూడా ఆ యొక్క శాపాన్ని భక్తిహీనతతో ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ పాపములో మగ్గుతూ ఆ యొక్క శాపమును పొందకుండా మనం నీతిమంతులముగా, ఆయన మాటకు లోబడే వారముగా, ఆయన మాటను గౌరవించే వారు ఉండి ఆయన మాట ద్వారా, ఆయన మాట వినటం ద్వారా ఆ యొక్క దీవెనలను, ఆశీర్వాదమును, కృపను పొందుకుందాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. భక్తిహీనుల ఇంటి మీదకి శాపం వస్తుందని ఈరోజు మాకు నేర్పించారు ప్రభా. అవును తండ్రి, నీతిమంతులను నీవు ఆశీర్వదించేవాడు. నేను నీతిమంతులను మీరు ఆశ్రయించేవారు. కాబట్టి తండ్రి ప్రభా, ఆ యొక్క కృపను, ఆ యొక్క దీవెనను, ఆ యొక్క మేలును పొందుకునేవారముగా, నీతిమంతులముగా జీవించే కృపను, శక్తిని, బలం దయచేయండి. నీ మాటను విని, నీ మాటకు విధేయులుగా, నీ యందు భయభక్తులు కలిగిన జీవితం జీవించి కృపను దయచేయండి. ఈ మాటలు వింటున్న బిడ్డలు ఎవరైతే ప్రభా నేను నీలో తండ్రి ఇంకను తండ్రి ప్రభా బలపడాలని, తండ్రి ప్రభా ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారు, వారందరికీ నీ దీవులు మెండుగా దయచేయండి. నా నీతిమంతులుగా బిడ్డలు తీర్చిదిద్దమని, విన్న వాక్యం బట్టి మా ఆత్మను బలపరచమని నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థనకి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు.